ఆదిలాబాద్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న పత్తి విత్తనాల అక్రమ వ్యాపారం దందా బయటపడింది. రైతుల కన్నుగప్పి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న విత్తన సంచుల లారీ పోలీసుల తనిఖీలో పట్టుబడింది. సంబంధిత వ్యాపారి తనకున్న అర్ధబలంతో అధికారులను మచ్చిక చేసుకునే ప్రయత్నం ఈటీవీ ఈనాడు చొరవతో ఫలించకుండా పోయింది. ఆదిలాబాద్లో పత్తి విత్తనాలు, వ్యవసాయ సంబంధ ఎరువుల వ్యాపారంలో చక్రం తిప్పగలిగిన ఓ దుకాణ యాజమాన్యం రాశి పత్తి విత్తన సంచులను మహారాష్ట్రలో అక్రమంగా విక్రయించాలనే వ్యూహం బెడిసికొట్టింది. రైతులెవరికీ అనుమానం రాకుండా 24 లక్షల విలువ చేసే 3200 రాశి 659 అనే రకం పత్తి విత్తనాలను ప్రత్యేక లారీలో మహారాష్ట్రకు తరలిస్తుండగా తలమడుగు మండలం పరిధిలోని లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద పోలీసుల తనిఖీలో బయటపడింది. రాశి విత్తనాలపై మహారాష్ట్రలో నిషేధం అమలులో ఉంది. రాష్ట్రంలో 800 రూపాయలకు లభించే ఒక్కో రాశి 659 సంచిని మహారాష్ట్రలో 2000కు పైగా అమ్ముడుపోతోంది. రెట్టింపు ఆదాయాన్ని సొమ్ము చేసుకోవాలని భావించిన వ్యాపారి ఆదిలాబాద్, పెండల్వాడ, పిప్పర్వాడ, సావర్గం, గెట్కూరి, జందాపూర్, గూడా తదితర గ్రామాల రైతుల పేరిట కొనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు. వాటిని రైతులకు తెలియకుండా మహారాష్ట్రకు తరలించేందుకు యత్నించగా ఊహించని రీతిలో పట్టుబడ్డాయి. పోలీసులు పట్టుకున్న విత్తన సంచులను మండల వ్యవసాయాధికారికి అప్పగించారు. అక్కడ నుంచి ఆదిలాబాద్ ఏడీఏ కార్యాలయానికి తరలించారు. అధికార పార్టీ నాయకుడి ఒత్తిడి మేరకు జిల్లా అధికారులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఈనాడు ఈటీవీకి తెలిసిందనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో సమగ్ర విచారణ చెయ్యాలని జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి పౌర సరఫరాల శాఖాధికారులను ఆదేశించగా బినామీ పేర్లపై 24 లక్షల విలువైన రాశి విత్తనాలు మహారాష్ట్రకు తరలిస్తున్నారనే విషయం నిర్ధారించారు. రాశి విత్తనం ఏదైతే వీళ్ళు తీసుకెళ్తున్నారో రాశి 659 అనేది అక్కడ మహారాష్ట్రలో ఇది బ్యాన్ ఉంది, కానీ మన దగ్గర మాత్రం ఇది నడుస్తుంది. అయితే ఇది మహారాష్ట్రకి తరలించడం మధ్యలో ఇది దొరికింది కాబట్టి క్వైరీ చేసుకున్న తర్వాతనే మనం దీనిపైన అంటే డిసిషన్ తీసుకుంటామండి. 24 లక్షల వర్త్ ఆఫ్ మెటీరియల్, సీడ్ మెటీరియల్ ఉంది. అది 659 వెరైటీ రాశి సీడ్స్ కంపెనీది. చట్టప్రకారంగా డాక్యుమెంట్స్ అన్ని చేసి ఒక ఏడీఏ గారిని ఎంక్వైరీ ఆఫీసర్ చేసి ఆ ఎంక్వైరీలో ఏ రకంగా తేలితే దాని ప్రకారంగా చర్యలు తీసుకుంటామని తెలుసు. ఇది పత్తి విత్తనాలను అక్రమ వ్యాపారం చేస్తూ లక్షలు వెనుకేసుకుంటున్న వ్యాపారుల దందా. దొరికితే దొంగ, లేదంటే దొరగా మారిన తతంగం. ఇలాంటి వారిపై ప్రభుత్వం కొరడా జులిపిస్తే తప్ప భవిష్యత్తులో కూడా అక్రమ వ్యాపారానికి ముగింపు ఉండదు. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.